పెట్టి అవన్నీ మనం ప్రసాదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా భక్తులు ముందరికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ముందరికి వచ్చి చాలా మటుకు బ్రాహ్మణ దక్షిణలే కానీ వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ అన్నిటికీ కూడా ముందరికి వచ్చి సహకరించి ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని నిర్వహించి మనమందరం కూడా కార్యక్రమం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనము పొందడంకై మనము వేచి ఉన్నాము. పూర్తి చేసుకున్న కార్యక్రమము మనకి అమ్మవారు ఖచ్చితంగా మనస్సులో ఉన్న సంకల్పం ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనే భావనతోని నేను అమ్మవారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో బోలో తుల్జా భవాని మాతాకి జై. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలి, అంటే వైదికంగా జరగాలి, మామూలుగా కాదు, వైదికంగా. ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చి వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది, బ్రాహ్మణులచే కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణుడు లేనిది కార్యక్రమం కాదు. కాబట్టి వేద బ్రాహ్మణి ఆశీర్వచనం, చతుర్వేదాలు మామూలుగా చెప్పలేదు మన పురాణాలు వేదాలను